అమరేందర్ రమేష్లు దిగ్భ్రాంతితో కిందికి చూస్తుంటారు. సారీ రాయ్ గారు, వాడు ఇలా చస్తాడని అనుకోలేదు. బట్ జస్టిస్ ఈస్ డన్ అని సీరియస్ గా అంటున్న మహంతి గారి మాటలకు కింద పడి ఉన్న ఆకాష్ శవం వైపు భారంగా చూస్తూ నిలబడతాడు విజయ్. అసలు ఆకాష్ ఎలా చనిపోయాడు, ఇదంతా ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. కాన్ఫరెన్స్ హాల్ కి విజయ్ ఫ్యామిలీతో రావడం చూసి ఆకాష్ లోపల వణికిపోతున్నా బయటకు మాత్రం ఆవేశాన్ని నటిస్తూ ఒక్కసారిగా లేచి నిలబడతాడు. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి విజయ్ మీద నిందలు వేయడం మొదలు పెడతాడు. ఆకాష్ టేబుల్ మీద గట్టిగా కొడుతూ, ఏంటి రాయ్, ఫ్యామిలీ టూర్కి వచ్చినట్టు అందరినీ వెంటేసుకొచ్చారు? అసలు ఈ బోర్డు మీటింగ్ కి వీళ్ళందరినీ పిలిచే అధికారం మీకు ఎవరిచ్చారు అని అరుస్తాడు గట్టిగా. ఆకాష్, నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? రాయ్ గారు ఈ సంస్థకి ప్రాణం పోస్తున్నారు. ఈ కంపెనీపై ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నారు. నీకంటే మాకంటే మనందరికంటే ఎక్కువగా ఆయనకి ఈ కంపెనీ మీద పూర్తి రైట్స్ ఉన్నాయి. ఆయన బోర్డు మీటింగ్ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు, ఎవరినైనా పిలవచ్చు, పిలవకపోవచ్చు, అది నీకు అనవసరం. ఆయన దివాకరం రాడని నువ్వెలా చెప్పగలవు అని సీరియస్ గా అంటారు కృష్ణమూర్తి గారు. అవునా, ఎలా చెప్పగలనా? నిన్న సాయంత్రం దివాకరం గారు మన సెక్రటరీ కాశీ మీద ఎంతగా విరుచుకుపడ్డారో అందరికీ తెలుసు. స్వప్నికను సీఈఓగా కొనసాగించడం, ఈ విక్రమరాయ్ వచ్చి మన ఆఫీస్ లావాదేవీల్లో తలదూర్చడం మాకెవ్వరికి అస్సలు ఇష్టం లేదు. పైగా బోర్డు మెంబర్స్ పర్మిషన్ లేకుండా సీఈఓ కొడుకు బర్త్డే అని ఎంప్లాయీస్ అందరికీ 2 నెలల బోనస్ ఎలా ఇస్తారని ఆయన గట్టిగా ప్రశ్నించారు. అలా మా కోసం గొంతెత్తి ప్రశ్నించిన మరుక్షణమే దివాకరం గారు కనిపించకుండా పోయారు. అంటే దీని వెనుక ఉన్నది ఈ విక్రమరాయ్ కాదా అని కసిగా పళ్ళు కొరుకుతూ కోపంగా అంటాడు ఆకాష్. చాలా ప్రశాంతంగా కుర్చీలో వెనక్కి అనుకుని కూర్చుని నవ్వుతూ, ఆకాష్, నీ ఊహలు చాలా బాగున్నాయి. బహుశా నువ్వు బిజినెస్ మానేసి క్రైమ్ నవల్స్ రాసుకుంటే బాగుంటుందేమో అని అంటాడు విజయ్. నవ్వుతావా? కావాలంటే కాశీని అడగండి, ఇక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ని అడగండి. దివాకరం గారు మీకు వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి మీరు ఆయన్ను ఎత్తుకెళ్ళి ఉంటారు. స్వప్నంగా సీట్ కాపాడుకోవడానికి మీరు ఎంతకైనా తెగిస్తారు అని క్రూరంగా చూస్తూ అంటాడు ఆకాష్. ఒక్కసారిగా కళ్ళజోడు తీసి తీక్షణంగా ఆకాష్ కళ్ళల్లోకి చూస్తూ గంభీరమైన గొంతుతో, ఒరేయ్ ఆకాష్, కుక్క అరిచిందని కొండకి అవమానం కాదు, కాని ఆ కుక్క కొండ మీద కూర్చుని అరుస్తానంటే మాత్రం కొండ తల దించుకోదు, కుక్కని కిందికి తోసేస్తుంది. నువ్వు దివాకరం గురించి ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావంటే వాడు రాడని నీకు పక్కాగా తెలుసన్నమాట. అంటే వాడికి ఏమైందో కూడా నీకు ముందే తెలుసా అని సీరియస్ గా అడుగుతాడు విజయ్. అది అది నాకు తెలుసు కాబట్టే అడుగుతున్నాను. ఆయన చనిపోయి ఉంటాడని నా అనుమానం అని తడబడుతూ అంటాడు ఆకాష్. అనుమానమా లేక నీ ఆశనా? దివాకరం పర్మిషన్ లేకుండా బోనస్ ఇచ్చానని అంటున్నావు కదా. అసలు దివాకరం నాకెవడో తెలుసా? వాడు నా కంపెనీలో ఒక చిన్న ఎంప్లాయ్ లాంటి వాడు. విక్రమరాయ్ తలుచుకుంటే వాడు కాదు, వాడి లాంటి 100 మంది బోర్డు మెంబర్స్ ని రోడ్డు మీద నిలబెట్టగలను. కానీ నేను నీలాగా వెన్నుపోటు పొడవను, వెనుక నుండి నరకను, ఎదురుగా వచ్చి సింహంలా వేటాడుతాను అని తన కోల్డ్ వాయిస్ తో అంటాడు విజయ్. ఆకాష్, అతి తెలివిగా మాట్లాడుతున్నావు. దివాకరం గారి గురించి నీకంటే మాకే బాగా తెలుసు. ఆయన రావడం లేదని నువ్వు ఫిక్స్ అయిపోయావు కదా, కానీ ఆయన వస్తే నీ పరిస్థితి ఏంటి అని సీరియస్ గా అంటుంది స్వప్నిక. గట్టిగా నవ్వుతూ, వస్తేనా? వాడు రాడు, రానే రాడు, నేను రాసిస్తాను అని వాదిస్తాడు ఆకాష్. లేచి నిలబడి తన కోటు సర్దుకుంటూ, చూసారా కృష్ణమూర్తి గారు, రమేష్ గారు, ఆకాష్ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడో. ఎవడో ఒక మనిషి రాడని ఇంత గట్టిగా చెప్తున్నాడంటే వాడిని ఈ భూమి మీద లేకుండా చేసే బాధ్యత వీడే తీసుకున్నాడు అని అర్థం కావడం లేదా మీకు? ఆకాష్, నువ్వు తీసిన గొంతులో నువ్వే పడ్డావురా. దివాకరం మాయం కాలేదు. నువ్వు పంపిన రౌడీలకి వాడు దొరకలేదు. వాడు నా చేతికి చిక్కాడు అని సీరియస్ గా అంటాడు విజయ్. ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టుగా ముఖం పాలిపోగా, ఏ ఏ ఏమంటున్నావు రాయ్ నువ్వు అని టెన్షన్ గా అడుగుతాడు ఆకాష్.
విజయ్ సిగ్నల్ ఇవ్వగానే కాన్ఫరెన్స్ హాల్ తలుపులు నెమ్మదిగా తెరుచుకుంటాయి. అందరి కళ్ళు అటే ఉంటాయి. సంతానం సాయంతో నెమ్మదిగా అడుగులు వేస్తూ తలకి కట్టుతో ఒళ్ళంత గాయాలతో దివాకరం లోపలికి అడుగు పెడతాడు. ఆకాష్ పిచ్చిగా అరుస్తున్న మాటలకు, విజయ్ ఇస్తున్న కౌంటర్లకు కాన్ఫరెన్స్ హాల్ అంతా దద్దరిల్లిపోతుంది. అందరూ వాదోపవాదాలను చూస్తుంటే రమేష్ మాత్రం కళ్ళార్పకుండా విక్రమ్ రాయ్ని గమనిస్తున్నాడు. విజయ్ తన కోట్ కాలర్ సర్దుకుని టేబుల్ మీద ఉన్న ఒక పేపర్ వెయిట్ ని తన వేళ్లతో నెమ్మదిగా గుండ్రంగా తిప్పుతూ ఆకాష్ వైపు ఒక పదునైన చూపు విసురుతాడు. ఆ చూపులో ఉన్న కసి, ఆ చేతి వేళ్ల కదలిక చూడగానే రమేష్ ఒక్కసారిగా గతంలోకి వెళ్లిపోతాడు. 5 ఏళ్ల క్రితం ఇదే బోర్డు మీటింగ్ హాల్. అప్పుడు ఒక బిజినెస్ డీల్ విషయంలో శత్రువులు విజయ్ని ఇలాగే ఇరకాటంలో పెట్టాలని చూశారు. అప్పుడు విజయ్ కూడా సరిగ్గా ఇదే స్టైల్లో కుర్చీలో వెనక్కి అనుకుని పేపర్ వెయిట్ తిప్పుతూ ఎదుటివాడు తప్పు చేసే వరకు ప్రశాంతంగా వెయిట్ చేశాడు. చివరకు వాడు దొరికిపోగానే, ఏరా బావిలో నీళ్లున్నాయనుకున్నావా, కానీ నా ప్లాన్ అనే సముద్రం ఉందిరా నా దగ్గర అని గర్జించి వాళ్ళని చిత్తు చేశాడు. అప్పుడు తన కొడుకు విజయ్ ముఖంలో కనిపించిన అదే గెలిచిన చిరునవ్వు ఇప్పుడు ఈ విక్రమ్ రాయ్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది అని గతాన్ని తలుచుకున్న రమేష్ ఒక్కసారిగా బయటకు రావడంతో అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. అచ్చం అలాగే చేస్తున్నాడు. ఎదుటివాడు తనకి తనుగా ఉచ్చులో పడే వరకు పులిలా పొంచి ఉండటం, దొరకగానే ఒక్క దెబ్బతో అంతం చేయడం. ఇది విక్రమ్ రాయ్ స్టైల్ కాదు. ఇది నా కొడుకు విజయ్ ట్రేడ్ మార్క్. ఆ కళ్ళల్లో ఉన్న తీక్షణత, ఆ వేళ్ల కదలిక. వాడు ఖచ్చితంగా నా విజయ్ కాకపోతే మరెవరు. కానీ ఈ ముఖం ఏంటి, ఈ గొంతేంటి, ఈ గెలుపు మాత్రం నా కొడుకుదే అని మనసులో రకరకాలుగా అనుకుంటాడు రమేష్ రవిచంద్ర. అప్పుడే రమేష్ వైపు తిరిగి కన్ను గీటి చిన్నగా నవ్వి, ఏంటి రమేష్ గారు అలా చూస్తున్నారు? సీన్ ఇంకా క్లైమాక్స్ కి రాలేదు, పిక్చర్ ఇప్పుడే మొదలైంది అని చిన్నగా నవ్వుతాడు విజయ్. విజయ్ అన్న ఆ మాట, ఆ వెటకారం వినగానే రమేష్ కి ఇక డౌట్ ఉండదు. విజయ్కి మాత్రమే తెలిసిన కొన్ని చిన్న చిన్న అలవాట్లు విక్రమ్ రాయ్లో బయటపడుతున్నాయి. రమేష్ కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యం కలగలిసి నీళ్లు తిరిగాయి. తన కొడుకు తన కళ్ళ ముందే ఉండి ఒక పెద్ద యుద్ధం చేస్తున్నాడని ఆయనకు అర్థమైపోతుంది. ఒక్కసారిగా కుర్చీలోంచి వెనక్కి పడిపోతూ గొంతు పెగలక, దివాకరం నువ్వు బతికే ఉన్నావా అని తడబడుతూ అడుగుతాడు ఆకాష్. ఏంటి ఆకాష్, దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు? నీ మనుషులు పని పూర్తి చేశారని కదా నీ ధీమా, కానీ వాళ్ళు చేసింది హత్య కాదు, ఆత్మహత్య అని నీకు అర్థం కావడానికి టైం పడుతుంది. దివాకరం మొదలుపెట్టు అని సన్నగా ఈవిల్ స్మైల్ ఇస్తూ అంటాడు విజయ్. ఆకాష్ వైపు వేలు చూపిస్తూ, వీడొక మనిషి కాదు, రాక్షసుడు సార్. నిన్న మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి రాయ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడమని నన్ను భయపెట్టాడు. నేను భయపడ్డానని తెలిసి నాకు ఒక గిఫ్ట్ ఇస్తానని నన్ను వాడి ఇంటికి రమ్మని చెప్పాడు సార్. తీరా వెళ్ళాక నన్ను చంపడానికి తన రౌడీలను పంపించాడు అని భయంగా వణుకుతున్న గొంతుతో చెప్తాడు దివాకరం. ఇంతేనా వీడు చేసిన అరాచకాలు ఇంకా ఏమైనా ఉన్నాయా చెప్పు అని గట్టిగా హుంకరిస్తాడు విజయ్. అతని ఆవేశాన్ని చూసిన అక్కడి వాళ్ళందరూ భయంతో వణికిపోతారు. అప్పుడు దివాకరం మళ్ళీ నోరు విప్పుతూ, అంటే ఇప్పుడే కాదు, విజయ్ సార్ చనిపోయిన 5 నెలల తర్వాత నుండి వీడు చేస్తున్న అరాచకాలు వింటే మీరు ఎవరు తట్టుకోలేరు సార్ అని అంటాడు. ఏమన్నావు దివాకరం, ఇదంతా నిజమేనా అని కోపంతో అడుగుతారు కృష్ణమూర్తి గారు. అవును సార్, వీడు ఆ మేనేజర్లు కలిసి ఈ కంపెనీని చెదపురుగుల్లా లోపల నుండి తినేస్తున్నారు. ఆస్తి కోసం స్వప్నిక మేడంని తన సొంతం చేసుకోవాలనే పిచ్చితో వీడు ఎంతకైనా తెగిస్తాడు సార్. స్వప్నిక మేడం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అది ఆకాష్ నాకు స్వయంగా చెప్పాడు. ఆమెకు యాక్సిడెంట్ చేయించమని ఆకాష్ నాకు స్వయంగా చెప్పాడు. స్వప్నిక చనిపోకూడదు, కానీ ఆ కడుపులో ఉన్న విజయ్ ఆనవాలుని రవిచంద్ర వంశానికి చెందిన ఆ బిడ్డ మాత్రం పుట్టకూడదని విడి కసి అని అంటాడు దివాకరం. కళ్ళల్లో నీళ్లతో చేతులు వణుకుతుండగా, ఆకాష్
నువ్వు నువ్వు ఇంత నీచుడివని నాకు ఈ మధ్యనే తెలిసింది అని బాధగా అంటుంది స్వప్నిక. అంతేకాదు మేడం, డాక్టర్ మాధవ్ని సెలెక్ట్ చేసిందే వీడు. 7వ నెలలోనే మీకు విపరీతమైన పెయిన్స్ వచ్చేలా ఇంజెక్షన్ ఇప్పించాడు. నెలలు నిండకుండానే బాబు పుడితే చనిపోతాడని వీడి ప్లాన్. స్వప్నిక కూడా ప్రాణాపాయంలో ఉందని తెలిసి కూడా వీడు వెనక్కి తగ్గలేదు. రాజు పుట్టిన తర్వాత కూడా వీడి పగ చల్లారలేదు. ఆ పసివాడిని స్కూల్ నుండి కిడ్నాప్ చేయించింది, బాబుకి గన్ చూపించి భయపెట్టింది అంతా వీడే అని భయం భయంగా అంటాడు దివాకరం. రమేష్ రవిచంద్ర కోపంతో ఊగిపోతూ ఆకాష్ కాలర్ పట్టుకుని, ఒరే పశువ, నా కొడుకు పోయాక నా మనవడిని కూడా చంపాలని చూసావా? నిన్ను ఇక్కడే ప్రాణంతో పాతి పెట్టాలిరా అని గట్టిగా అరుస్తాడు. చాలా ప్రశాంతంగా రమేష్ ని ఆపి ఆకాష్ వైపు నడుస్తూ, చూసావా ఆకాష్, నువ్వు ఇన్ని రోజులు ఆడుతున్న నాటకం ఈ ఒక్క దివాకరం దెబ్బతో ముగిసిపోయింది. ఒక గర్భవతి అని కూడా చూడకుండా, ఒక పసిప్రాణం అని కూడా చూడకుండా నువ్వు చేసిన పాపాలు చూస్తుంటే నీకు చావు కూడా చాలా చిన్న శిక్ష అనిపిస్తుంది. నాకు తెలిసిన ఈ వివరాలన్నీ నేను చెబితే నమ్మరు. అందుకే అందరి ముందు నీ బండారం బయట పెట్టడానికే ఈ దివాకరాన్ని తీసుకొచ్చాను అని వాడిని అసహ్యంగా చూస్తూ అంటాడు విజయ్. అవునరా, చేశాను. అంతా నేనే చేశాను. స్వప్నిక నాది కావాలని కోరుకోవడంలో తప్పేముంది? ఆ విజయగాడు చచ్చాక కూడా పిండం రూపంలో స్వప్నికను వదల్లేదు. ఇక వారసుడు ఉంటే ఆమె నాకు అస్సలు దక్కదు. అందుకే వాణ్ణి చంపాలనుకున్నాను, కానీ వాడు చావలేదు. ఆ విజయగాడిలాగే వాడు కూడా గట్టి పిండమే అని వెటకారంగా అంటాడు ఆకాష్. ఆకాష్ చెంప పగలగొట్టి వాడిని కిందకు పడేసి, నోర్ముయ్, విజయ్ పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు. నువ్వు చేసిన ఈ పాపాలకు చట్టం ఇచ్చే శిక్ష కంటే నా చేతుల్లో నువ్వు అనుభవించే నరకం చాలా ఎక్కువగా ఉంటుంది అని క్రూరంగా చూస్తూ అంటాడు విజయ్. విజయ్ ఆవేశంతో ఆకాష్ మీద మళ్ళీ ఒకసారి చేయెత్తుతుంటే కృష్ణమూర్తి గారు వణుకుతున్న చేతులతో విజయ్ని ఆపి నేల మీద పడి ఉన్న ఆకాష్ దగ్గరకు వెళ్తారు. ఆయన కళ్ళల్లో కోపం కంటే అయోమయం ఎక్కువగా ఉంది. అసలు నువ్వు ఎవర్రా? నీకు మా కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకురా నా మనవడిని, ఆ పసిప్రాణాన్ని చంపాలని చూసావు? మేం నీకేం ద్రోహం చేశావు అని వణుకుతున్న గొంతుతో అడుగుతారు కృష్ణమూర్తి గారు. నేల మీద పడి ఉండి కూడా వికృతంగా నవ్వుతూ తన పెదవి చిట్టి కారుతున్న రక్తాన్ని భుజానికి తుడుచుకుంటూ, ద్రోహమా? మీరు చేసిన ద్రోహం మీకు గుర్తులేదా? ఏంటి ముసలాయనా, అన్నీ మర్చిపోయి ఎంత హుందాగా అడుగుతున్నారు అని కోపంగా అంటాడు ఆకాష్. మేమా? నీకా? అసలు నువ్వు ఎవరో కూడా మాకు తెలియదు. మేమేం చేశాం నీకు అని చిరాగ్గా అంటాడు రమేష్ రవిచంద్ర. కసిగా లేచి నిలబడి చిట్లిన పెదవి నుండి కారుతున్న రక్తాన్ని తన భుజానికేసి మళ్ళీ తుడుచుకుంటూ, తెలీదు, ఎవ్వరికీ తెలీదు. ఆ స్వప్నిక తండ్రి అమరేందర్ని ప్రేమించిన కర్మానికి అతను వద్దని తిరస్కరించి నీ చెల్లి మల్లికని పెళ్లి చేసుకోవడంతో తట్టుకోలేక చనిపోయిన శాంభవి మీకు గుర్తుందా? ఆమెని మా నాన్న గాఢంగా ప్రేమించాడు. అది తలుచుకుని ఇప్పటికీ బాధపడే మా నాన్న నాగిరెడ్డి కోసం ఈ రోజు నేను చేసిన దాంట్లో తప్పేం కనిపిస్తుంది మీకు అని పొగరుగా అంటాడు ఆకాష్. అయోమయంగా రమేష్ వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు ఆకాష్? నీ నీ తండ్రి నాగిరెడ్డా అని అడుగుతాడు కృష్ణమూర్తి. హాల్లో ఉన్న వాళ్ళందరూ ఆకాష్ మాటలకు నిశ్చేష్టులయ్యారు. అప్పుడే విజయ్ ఒక్కసారిగా ఆకాష్ ముందుకొచ్చి వాడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆ నిజాన్ని బయట పెడతాడు. అవును తాతగారు, వీడు చెప్పింది నిజమే. అప్పుడు అమరేందర్ గారికి ఎలాగైతే ఆ పరశురాం దగ్గరయ్యాడో ఇప్పుడు వీడు ఈ మధ్య స్వప్నికకు పరిచయమైన ఆకాష్ కాదు. 25 ఏళ్ల క్రితం జరిగిన దానికి కక్ష తీర్చుకోవడానికి మాత్రమే మన ఫ్యామిలీని నాశనం చేయడానికి వచ్చిన వీడు నాగిరెడ్డి కొడుకు అని అంటాడు విజయ్. అది నిజమని తెలియగానే కృష్ణమూర్తి, రమేష్ ఒక్కసారిగా షాక్ కి గురై వెనక్కి అడుగులు వేస్తారు. హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్ అలుముకుంది. తన ఎదురుగా నిలబడి ఉన్న అమరేందర్, రమేష్లని కోపంగా కాల్చేసేలా చూస్తూ
అవును, నా తండ్రి కోరిన మొట్టమొదటి కోరిక అది. తన మరదల్ని ఇష్టపడ్డ పాపానికి ఎక్కడ ఉన్నా ఆమె సుఖంగా ఉండాలని అనుకున్నాడు. కానీ ఇలా ఆమె బలవన్మరణం చెందడంతో ఆయన ఇప్పటికీ కుమిలి కుమిలి ఏడుస్తాడు. మా నాన్నకి శాంభవి అంటే అంత పిచ్చి మరి. మా నాన్న బాధ చూసి అప్పుడే నిర్ణయించుకున్నాను. మీ వంశాన్ని నాశనం చేయాలని. వీజగాడు చచ్చాడని అనుకున్నాను. కాని వాడు ఈ రాజ్ రూపంలో తన వారసుడిని ఇక్కడే వదిలి వెళ్ళాడు. వాడు ఉంటే మీ వంశం పెరుగుతుంది. అందుకే వాణ్ణి మొదట్లోనే తుంచేయాలనుకున్నాను. మీరు బాధపడటం కావాలి నాకు. మీ ఏడుపే నాకు పండుగ అని అంటాడు ఆకాష్. ఒరేయ్, అర్థం పర్థం లేని ఆవేశంతో ఇలాంటివి చేయడం చాలా తప్పు. అసలు ఆ నాగిరెడ్డి ఎవడో కూడా మాకు తెలియదు. అలాంటిది మీరంతా మా ఫ్యామిలీతో చాప కింద నీరులా కలిసి ఇంతటి దారుణానికి తెగిస్తారని మాకు తెలియదు. మేం ద్రోహం చేయలేదురా. ఆ పరశురాం గాడిది దొంగ బుద్ధి అయితే నీది కసాయి బుద్ధి అని కోపంగా అంటారు రమేష్ రవిచంద్ర. ఆకాష్ కాలర్ పట్టుకుని దగ్గరికి లాగి, చూడు ఆకాష్, పగ పగను పెంచుతుంది అనుకున్నావు. కానీ నీ పగ ఒక అమాయకపు పసి ప్రాణాన్ని టార్గెట్ చేసింది చూడు. అక్కడే నువ్వు ఓడిపోయావు. ఇప్పుడు నువ్వు చేసిన ఈ పాపానికి చనిపోయే వరకు జైల్లో కుళ్ళిపోతావు అని వార్నింగ్ టోన్తో అంటాడు విజయ్. తన తండ్రి నాగిరెడ్డి గతం బయటపడి తన పాపాల చిట్ట విప్పేసరికి ఆకాష్కి పిచ్చెక్కిపోతుంది. పోలీసులు లోపలికి వస్తున్నారన్న సైరన్ శబ్దం వినబడగానే వాడు ఒక గాయపడిన మృగంలా మారిపోతాడు. పోలీసులతో లోపలికి ఎంటర్ అయిన డిఐజీ మహంతి, ఆకాష్, యు ఆర్ అండర్ అరెస్ట్. నిన్ను చుట్టుముట్టాం, లొంగిపో. నిన్న దివాకరాన్ని చంపడానికి నువ్వు పంపిన రౌడీలందరూ చచ్చారు. అందులో కొన ఊపిరితో ఉన్న ఒక రౌడీ తన మరణ వాంగ్మూలం ఇచ్చాడు. ఇక నీ ఆటలు సాగవు, లొంగిపో అని సీరియస్ గా అంటాడు. అప్పుడు పైశాచికంగా నవ్వుతూ, లొంగిపోవడమా? నా లైఫ్ లో ఆ మాటే లేదు మహంతి. మీరు నన్ను పట్టుకోవాలంటే అది నా శవాన్ని మాత్రమే అని రక్తసిక్తమై వికృతంగా మారిన ముఖంతో అంటున్న ఆకాష్ అక్కడున్న వాళ్ళందరికీ ఒక సైకోలా కనిపించాడు. అలా అంటూ మెరుపు వేగంతో ఆకాష్ తన ప్యాంటు చేతిలో నుండి లోడెడ్ గన్ తీస్తాడు. అందరూ షాక్ అయ్యేలోపే స్వప్నిక చేయి పట్టుకుని తన వైపు గట్టిగా లాక్కుంటాడు. ఒక్కసారిగా ఆమె విజయ్ అని అరుస్తుంది గట్టిగా. ఆమెను తనకు దగ్గరగా పట్టుకోగా సంతానం ముందుకు అడుగు వేయబోతాడు. వెంటనే ఆకాష్ కోపంతో స్టాప్ దేర్ అంటూ గాల్లోకి షూట్ చేసి ఆమె ఫోర్ హెడ్ కి గన్ గురిపెడతాడు. అది చూసిన విజయ్ కళ్ళు కోపంతో ఎర్రబడతాయి. ఆకాష్, వదిలే, స్వప్నికను వదిలే, లేదంటే నీ శవం కూడా దొరకదు అని గట్టిగా అరుస్తాడు విజయ్. ఒరే రాయ్, అడుగు ముందుకు వేశావో దీని బుర్ర ముక్కలైపోతుంది. ఈ స్వప్నిక నాది కావాలనుకున్నాను. నాది కానిది ఇంకెవరికి దక్కనివ్వను. ఈమెను నాతో పాటు నరకానికి తీసుకెళ్తాను అని పిచ్చి పట్టిన వాళ్ళ అర్చిన ఆకాష్ స్వప్నిక జుట్టు పట్టుకుంటాడు. ఏమే, నీ మొగుడు చచ్చాక పిచ్చి కుక్కల వెంటపడిన నన్ను నీ చుట్టూ తిప్పుకొని ఇప్పుడు నీ కంపెనీ కోసం, నీ నెల తక్కువ కొడుకు కోసం నన్ను కాదని ఎక్కడి నుంచో వచ్చిన ఈ దుబాయ్ రాయగాన్ని వారంలో పెళ్లి చేసుకొని తిరుగుతున్నావు. ఇప్పుడు చూడు అందరి ముందు నిన్ను ఏం చేస్తాను అని ఆమె మెడవంపు దగ్గరికి మెల్లిగా తన తల వంచుతాడు. వాడి మాటలు విన్న స్వప్నిక సిగ్గుతో బిక్క చచ్చిపోతూ కళ్ళల్లో నీళ్లతో ధైర్యంగా వాడి ముఖంపై చాచి కొడుతూ, ఒరే వదలరా, నిన్ను ఒక స్నేహితునిగా చూస్తే నా పక్కనే ఉంటూ నాకు, నా కొడుక్కి, నా కుటుంబానికి, నా కంపెనీకి ద్రోహం చేయాలని చూసావు అని గట్టిగా అంటుంది స్వప్నిక. తనని ఈడ్చుకొట్టిన స్వప్నిక చెంప మీద తాను ఒక దెబ్బ వేసిన ఆకాష్, ఏమే పెళ్లి కావాలా నీకు? ఇప్పుడు పద, నాలో లేనిది వాడిలో ఉన్నదేంటో తేలుస్తా పద అని గట్టిగా అరుస్తాడు. అవునరా, పెళ్లి చేసుకున్నాను. నా కొడుక్కి తండ్రి ప్రేమ కోసం, నా మీద ఆధారపడి బ్రతుకుతున్న నా కంపెనీ ఎంప్లాయీస్ కోసం పెళ్లి చేసుకున్నాను. కంపెనీ బాగోగులు చూసుకుంటానని చెప్పి మొత్తం దోచుకుని కంపెనీ దివాలా తీసేలా చేశావు. గుర్తుంచుకో, నువ్వు చచ్చినా నీ పాపం నిన్ను వదలదు అని గింజుకుంటుంది స్వప్నిక. నోర్ ముయ్, ఏయ్, అందరూ వెనక్కి వెళ్ళండి.
నాకు దారి ఇవ్వండి, లేదంటే ఇక్కడే రక్తం పారుతుంది అని గట్టిగా అరుస్తాడు ఆకాష్. ఆమెను అతని నుండి ఎలాగైనా కాపాడాలని స్పెషల్ ఫోర్స్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాడు అందరి వైపు చూస్తూ స్వప్నిక మరో చెంప మీద ఇంకో దెబ్బ వేస్తాడు. స్వప్నిక బాధగా అరుస్తూ కింద పడబోగా ఆమె జుట్టు పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ, ఏ చూడండి, ఏ ఒక్కరు నా దగ్గరకొచ్చినా దీని ఒంటి మీద వాతలు తెలియలా దెబ్బలు పడతాయి, జరగండి, నాకు దారి ఇవ్వండి అని గట్టిగా అరుస్తూ అంటాడు ఆకాష్. వాడు కొట్టి దెబ్బలకు స్వప్నిక ముఖం కందిపోతుంది. వాడి దగ్గర ఉన్న గన్లో 6 బుల్లెట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి స్వప్నికను శారీరకంగా హింసిస్తూ తనతో తీసుకువెళ్లాలని అనుకుంటాడు ఆకాష్. తన లైఫ్ లో స్వప్నిక అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెపై ఒక్కసారి కూడా కళ్ళీర చేయడం కానీ చేయి చేసుకోవడం కానీ చేయలేదు. అలాంటిది అతని కళ్ళ ముందే తన భార్యని ఆకాష్ అంత ఇదిగా చిత్రహింసలు పెడుతుంటే తట్టుకోలేక ఆ దెబ్బలు తనపైనే పడుతున్నట్టు విలవిలలాడిపోతాడు విజయ్. మీడియా లైవ్ కవరేజ్ ఇస్తుంది. ఆకాష్ స్వప్నికను గన్ పాయింట్ లో పట్టుకుని కాన్ఫరెన్స్ హాల్ నుండి వెనక్కి నడుస్తూ టెర్రస్ వైపు వెళ్తుంటాడు. విజయ్ తన మెదడుకు పదును పెట్టి ఆకాష్ పక్కనే ఉన్న గ్లాస్ విండో మీద సూర్యరశ్మి పడుతుంది. విజయ్ మెరుపుల తన వాచ్ ని ఉపయోగించి ఆ కాంతిని ఆకాష్ కళ్ళ మీద పడేలా రిఫ్లెక్ట్ చేస్తాడు. అంతే, తన కళ్ళు జిగిన్మనడంతో ఒక్క క్షణం గురి తప్పి ఆ అన్న కళ్ళు అని గట్టిగా పట్టుకున్న చేత్తో తన కళ్లకు అడ్డు పెట్టుకుంటాడు ఆకాష్. సరిగ్గా అదే క్షణంలో విజయ్ చిరుత పులిలా గాలిలోకి ఎగిరి ఆకాష్ చేతికి ఒక కిక్కిస్తాడు. గన్ గాలిలో ఎగిరి కింద పడగా విజయ్ వెంటనే స్వప్నికను పక్కకు తోసేసి ఆకాష్ కాలర్ పట్టుకుని ఒక పవర్ఫుల్ పంచ్ ఇస్తాడు. నా భార్యని కొడతావా నువ్వు? నా భార్య మీద చేయేస్తావా? నా కొడుకు ప్రాణాలు తీయాలనుకుంటావా? ఇదిగో ఇది నా రాజ్ కోసం, ఇది నా స్వప్నిక కోసం అంటూ విజయ్ ఇస్తున్న ఒక్కొక్క పంచ్కి ఆకాష్ తట్టుకోలేకపోతాడు. విజయ్ ఆవేశం చూస్తుంటే ఆకాష్ ని అక్కడే చంపేసేలా ఉన్నాడు. ఆకాష్ దెబ్బలకు తూలుతూ వాడు ఇంకా నవ్వుతూనే కాన్ఫరెన్స్ హాల్ పక్కనే ఉన్న పెద్ద గ్లాస్ విండో వైపు అడుగులు వేస్తాడు. రక్తం ఉమ్మేస్తూ, నన్ను చంపిన నా పగ చావదు రాయ్, నా నాన్న వస్తున్నాడు, నీ సర్వస్వాన్ని బూడిద చేస్తాడు, స్వప్నిక మాత్రం నాదే అని అంటూ గ్లాస్ విండో దగ్గర నిలబడిన స్వప్నిక వైపు ఫాస్ట్ గా దూసుకుపోతాడు ఆకాష్. అది గమనించిన విజయ్ స్వప్నికను తన వైపు లాక్కుంటాడు. ఫోర్స్ గా రావడంతో విరిగిపోయిన గ్లాస్ విండో నుంచి కిందికి పడిపోతాడు ఆకాష్. బిల్డింగ్ 15వ అంతస్తు నుండి వాడు కింద పడుతుంటే గాలిలో వాడి అరుపు ప్రతిధ్వనిస్తుంది. ఒక్కసారిగా దబీమని శబ్దం కూడా వినిపించగానే కింద మీడియా కెమెరాల ముందు ఆకాష్ శవమై పడి ఉంటాడు. పైన హాల్లో విజయ్ ఆవేశంతో రొప్పుతుంటే అతన్ని గట్టిగా కౌగిలించుకుని భయంతో పిచ్చిదానిలా చూస్తున్న స్వప్నిక అలాగే విజయ్ చేతుల్లో తోటకూర కడలా పడిపోతుంది. అదంతా అమరేందర్ రమేష్ లో దిగ్భ్రాంతిగా కిందికి చూస్తుంటారు. సారీ రాయ్ గారు, వాడు ఇలా చస్తాడని అనుకోలేదు, బట్ జస్టిస్ ఈస్ డన్ అని అంటున్న మహంతి మాటలకు కింద పడి ఉన్న ఆకాష్ శవం వైపు భారంగా చూస్తూ, ఇది ముగింపు కాదు, అసలు యుద్ధానికి ఇది నాంది మాత్రమే. ఆకాష్ చావుతో ఇప్పుడు నాగిరెడ్డి అనే అసలు శత్రువు మేల్కొంటాడు. వాడిని వేటాడమే నా తర్వాతి లక్ష్యం అని మనసులో అనుకుంటాడు విజయ్. ఇప్పుడు విజయ్ లక్ష్యం గురించి తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.